ఇన్వెస్టిగేట్ చేసుకుంటాను. ఓకే ఒకవేళ అంతవరకు బతికినా ఇచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఇంచ్% ఛాన్స్ ఇచ్చే ఉంటాడు. ఓకే చార్జ్ పెట్టి దీన్ని లాయర్ మోజే కేసు వాదించిన గొప్ప కాదండి. ఇక్కడ ఆల్ ది బెస్ట్. జైల్లో ఉండి బాగా దెత్తంగా కోపరం చేసుకో. అలా పోలీసులకు అప్ చెప్పాలి కదండి. ఇతని బొక్కలో తీసుకెళ్ళి మంచి 3rd degree ఒకటి యూజ్ చేసి లటా వాయించాను. ఎదురు తిరిగి కసిగరా నరకరా నరకరా తలలు ఎగిరి పడగరా చర చర చరకరా మెడని విడిగరా తరమరా తురమరా నరము నరము విరగా హత్తి గొంతులో నెత్తురయ్యరా మట్టి నోటిలో కండ ముద్ద కలిపి వెయ్యర నీలి నింగిని గాలి రంగుని ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా ఆయుధాన్ని. 26 సంవత్సరాలు నన్ను జైల్లో పెట్టించారు వాళ్ళని. ఎవరిని నేను వగలను. ఎవరెవరు నన్ను జైల్లో పెట్టించారు వాళ్ళందరికీ నలుగురు కాతే. ఇంకో 2 సంవత్సరాలు నేను విడుదలవుతున్నాను. వగలను ఎవరిని వగలను. నేను లాయర్ మోజెస్. ఏంటో చెప్ప. ఇంకొక 2 సంవత్సరాలు రిలీజ్ అవుతున్నాను. రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? 24 సంవత్సరాలు నన్ను జైల్లో పెట్టి చెప్పకూడదు తినేలా చేశారా? మొదటి రాగానే నిన్నే నరుకుతాను రా నేను. చూడండి మని నన్ను నరికితే మీరు కేసు ఎక్కువైపోద్ది. ఇంకొక 26 సంవత్సరాలు మీరు జైల్లో ఉండవలసి వస్తుంది. నిన్ను అతను వేసేస్తే ఇంకేట్రా కేసు నాకు క్లోజ్ అయిపోద్దిరా. చూడండి మీకు నాకు ఒకడే శత్రువు. మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత వాడిని మీరు నేను కలిపి వెంటాడాలి. ఇప్పుడు ఆడికి కొడుకు పుట్టాడు. నాకు ఈ స్థితి పరిస్థితి ముఖ్య కారణం ఆయన. రెండోది నువ్వు. ఇప్పుడు అతనికి కొడుకు పుట్టాడు. విశ్వనాథ్కి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడా? వాడికే కొడుకురా. కొడుకు పుట్టిన వాడిని కూడా చంపేస్తాను నేను. ఆడు మామూలుడు కాదు, పెద్ద బాక్సరు. నాకు ఈ స్థితిలో తెచ్చిన వాడిని ఎవరిని భూమి మీద ఉండకుండా చేస్తాను. సరే మీరు రిలీజ్ అవుతారు కదా, అప్పుడు మేము ఏకమయ్యి మనం స్కెచ్ చేసుకుందాం. చూద్దాం. తొందరగా అదే సంగతి బయట చూడు. ఏమిటి నా కొడుకు ఇంకా రాలేదు. వీడోడు ఎప్పుడు క్లబ్బులు అంటే బాక్సింగ్ అని అంటాడు. ఇంకా ఏం చేద్దాం? ఇప్పుడు వచ్చి రాలేదు. ఏమిటి టైం అయిపోతుంది, ఇప్పుడు వచ్చి రాలేదు. ముందు నేనే నా కొడుకుని కంట్రోల్లో పెట్టకపోతే అలాగే నా కంట్రోల్లో ఉండడు. నా చేయి జారిపోతాడు వాడు. ఎంత తెలివైనడు అంటే నా కొడుకు ఒక్క మాటలో చెప్పలేమమ్మా వాడి గురించి. ఇంకా నేను మా నాన్నగారు ఉండేవాడు కానీ వీడి నాన్నగారు అసలు నమ్మడు. బాక్సింగ్ అంటాడు. ఈ దెబ్బతి నాకు ఒక కొడుకు అండి. ఒక కొడుకు అల్లాటప్పగా పెంచుకున్నాను. వాడు నాకు దూరం అయిపోతే ఇంకా నా ప్రపంచం లేదు. వాడు బాక్సింగ్ అంటాడు ఎప్పుడూను. ఏమిటో అదే భయం వేస్తున్నారు. వీడు ఎలా ఇచ్చేస్తాడో ఏంటో అని. ఇప్పుడు వచ్చి టైం 10:30 అవుతున్నారు. ఇప్పుడు వచ్చి రాలేదు వీడు. ఎక్కడ ఉన్నాడో. నాతో బాక్సింగ్ వచ్చే మగాడు ఎవడైనా ఉన్నాడా? నాతో బాక్సింగ్ వచ్చే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాను. ఎవరు? నేనే రోయ్. వస్తున్నా నాగు. బాబోయ్ ఏంటో ఎంత ఉండు. ఒకసారి ఆగు. దేవుని దండం పెట్టుకొని కొట్టుకుందా. ఏం కూడా
నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే వీరుడినే యోధుడినే భూమి నేనే సూర్యుడైన నేనే నన్ను నేనే చుట్టి తిరుగుతానే స్వార్థము నేనే పరమాత్మము నేనే मेरी मिजाजन अखियां माने ना गल ढीठ है पक्कियां मेरो वेखो जटदा वे कदे नहीं पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां मेरो वेखो ఏరా నాన్న ఒక్కగాని ఒక కొడుకువి నువ్వు దూరం అయిపోతే ఎలా చెప్పురా నాన్న నాకు 10:30 అయిందిరా టైము ఇప్పుడు వస్తే ఎలారా ఒక్కగాని ఒక కొడుకురా నా ప్రాణం కదరా నువ్వే నా జీవితం అనుకుని బతుకుతున్నాను రా అలాంటిది నువ్వు ఇంత 10:30-11 గంటలకు వస్తే ఏమనుకుంటారు చెప్పు నాన్న ఆ బాక్సింగ్ పిచ్ నా మా నాన్న మంచోడు కదా బాక్సింగ్ పిచ్ మా నాన్న ప్లీజ్ రా నాన్న మరేం కాదు నాన్న నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం నాన్న నేను బాక్సింగ్ కోసం ఒకటి చెత్తకొట్టి వచ్చాను నాన్న ఇవాళ నాన్న నా గురించి మీరు బెంగ అసలు పడకండి నాన్న ఎందుకంటే బాక్సింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ నాన్న నేను బాక్సింగ్ చేస్తే ఎవరైనా పడిపోవలసిందే నాన్న మీకు నా గురించి ఏం బెంగపడద్దు మీరు హ్యాపీగా కోర్టుకి వెళ్ళి వాదించుకుని రండి నాన్న నేను బాక్సింగ్ చేసుకుంటాను నాకు బాక్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాన్న నేను ఎప్పటి నుంచో మంచి బాక్సర్ అవ్వాలనుకుంటున్నాను మీరేమో నా మీద బెంగ పెట్టుకుంటే ఎలా చెప్పండి నాకు మీరు ఒక్కగానే ఒక్కలే కదా నాకు మీరంటే చాలా ఇష్టం కదా నాన్న నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం నాన్న అంతేనా అంతేలేండి నా ఇష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకుంటారు అంతేలే నాన్న సరే నాన్న సరేలే ఒప్పుకుంటానులే కానీ సరే నాన్న నువ్వు బాక్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు సరే ఏం చేస్తాను ఒక్కగాని ఒక్క కొడుకు కదా నాకు కూడా సరేలే నీవు మీ ఇష్టం నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పు ఎందుకు బాధపడతావు నీ ఇష్టం నేను కాదనలేదు కదా సరే అలాగే చేద్దువు మంచిగా చదువుకో మంచిగా బాక్సింగ్ చేసుకో కానీ ఇంటి మీద తగ్గు తేకు అది మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఈ ఊర్లో నేను చాలా పలుకుబడిన లాయర్ మీ నాన్న కాశీ విశ్వనాథ్ అంటే ఎవరినైనా అడుగు ఎంత మంచి లాయర్ అని చెప్తారు అలాంటి లాయర్ తన కొడుకుని క్రమశిక్షణలో పెట్టుకోలేదని నలుగురు అంటారు కదా అన్న అది ఆలోచించు నువ్వు ఇప్పుడు పలానా లాయర్ కాశీ విశ్వనాథ్ గారు మంచి లాయరు మంచి నిజాయితీ లాయరు ముందు ఆయన కొడుకునే ఆయన ఇక క్రమశిక్షణ పెట్టుకోలేదు అంటారు కదా ఆలోచించు నువ్వే ఆలోచించు సరేనా కొంచెం చేసుకో లిమిట్గా చేసుకో ఎవరి మీదకి తగులుకి వెళ్ళకు చాలా లిమిట్గా ఉండు సరేనా కాలేజ్లో బాక్సింగ్ లో షీల్డ్ వచ్చింది నాన్న చూడండి బాక్సింగ్ లో షీల్డ్ వచ్చింది కంగ్రాట్స్ రా అలాగే నాన్న మనీ జైలు నుంచి వచ్చినందుకు కంగ్రాచులేషన్ చేతీరా చెత్తనా కొడక 26 సంవత్సరాలను జైల్లో పెట్టి చెప్పకూడదు తినేలా చేసావు నువ్వు నాకు చెప్పినాకు వచ్చావు కంగ్రాచులేషన్స్ మనీ ఆవేశం పడిపోకు నువ్వు నన్ను ఏం చేసినా మళ్ళీ ఇంకొక 26 సంవత్సరాలు జైల్లోకి వెళ్తావు నేను పూర్తిగా విను ఆ కాశీ విశ్వనాథంకి ఒక కొడుకున్నాడు వాడంటే అతను పిచ్చి ముందు ఆడిని వేసేద్దాం తర్వాత కాశీ విశ్వనాథం కుంగి చచ్చిపోతాడు సరేనా వారికి కొడుకు పుట్టాడా అయితే వాళ్ళు అర్జెంటుగా తీసుకొని రా సరే ఇప్పుడు ఏం చేద్దాం ఎవరు ఎవర్రా 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 నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా తీపే
అరుస్తున్నావేట్రా? ముసల్లా కొడక కట్లిప్పుదే నేను రే కట్లిప్ప ఆగు ఆగు. రే ముసల్లా కొడక కట్లిప్పేవా నీ పాము పచ్చడి చేయకపోతాడు నా కొడక నన్ను కడతావరా ఎవరా నువ్వు ఆగురా. అచ్చా సేమ్ మీ నాన్నలాగే ఉన్నావురా నా ఎనిమి కొడక. 26 సంవత్సరాలు మీ నాన్నని జైల్లో పెట్టించి చెప్పకూడదు తినేలా చేశాడు. మీ నాన్నని వదలను, నిన్ను వదలను. ఇంకొక మాట మా నాన్న గురించి మాట్లాడేవా నీకు వేరే అధికారం ఉండదురా. నేను నెక్స్ట్ సెకండ్ లో లేపునప్పుదా నా కొడక. ఇక్కడి నుంచి అసలు బయటికి వెళ్తేనే కదరా. కట్లిప్పి చూడు నా కొడక నీ పని. రే 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 మీ నాన్న మా నాన్న గురించి నీకు తెలియదు. నా మీద ఒక్క చొక్క మడినా మా నాన్న నెక్స్ట్ సెకండ్ లో నేను లేపేస్తారా. నా మీద చెయ్యేసి చూడు నా కొడక. రే ఏం చేస్తున్నారా? నిన్ను చూసి మీ నాన్న భయపడాలరా. మాకే కాదు భక్తులు వింటారా? ఎన్నిలా చేసిన నా జీవితాంతం ఎంత బాధపడ్డానో అంతకంతా నువ్వు బాధపడాలరా. అదరా అరు కట్టెప్పురా నా కొడక. సారదు అరవరా. తెచ్చాడురా వీడు. బాధ తట్టుకోలేక తెచ్చాడు. నాన్న నాన్న ఏమైందిరా? నాన్న ఎవడో డ్రగ్ మనీ అట నాన్న. 26 సంవత్సరాల కిందట నువ్వు జైల్లో మన హాస్పిటల్ తీసుకెళ్తాను కదరా. హాస్పిటల్ కాలు నా కాలు నరికేశారు నాన్న. నాన్న నిన్ను ఇలా చేసినోడు ఎవడో నాకు తెలుసురా. ఆటి కండలుగా నరుకుతాను. నన్ను హాస్పిటల్ కాదు నా కొడుకులు చంపాక నేను హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాను. నా కొడుకులు చంపి తీసుకురా నాన్న. నాన్న వాళ్ళని నరికేసి వచ్చి నా కొడుకు కాలు నరికినోడు ఆడ అమ్మ మీద నాన్న కండలుగా నరకపోతే అనే మోదే ఇద్దరిని ఒక్క స్పాట్ లో చెప్తా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నరికి పెడతా ఉరుకు ఉరుకు ఉరకరు. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నీకు చేస్తా. ఉరుకు ఉరుకు ఉరకరు. కత్తి గుచ్చకుండా చంపకుండా ఉండనంతే. నిన్ను చంపి నీ రక్తం రాస్తా. నా కొడుకు కాల్ నడిచారా? ఏం పాపం చేశాడు నా వాడు నీకు? నువ్వు చేసేసరికి తప్పు పడేదా? 26 సంవత్సరాలు జైల్లో పెట్టి కుటుంబం చేశాను. నా కొడుకు ఒక్కగా కొడుకు అది పాలు తాగేస్తారా? మొత్తం నా కొడుకు అది నీలాంటి ఉంది. పక్కనే ఉంది. చంపేశాను. నీ ఒంటి మీద చెయ్యి పెడితే నేను ఊరుకుంటాను రా నాన్న. నా కండాలుగా నరికాను. చచ్చారు కదా నాన్న.